Welcome to Current Affairs program. I am Mahinder Reddy, Director of Kanishka IAS. ఈ రోజు అనగా జనవరి 2, 2021 వివిధ దినపత్రికల్లో వచ్చిన కొన్ని ముఖ్యమైన వార్తలు మనం చూద్దాం. సో ముఖ్యంగా ఈరోజు మనం SAIL స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఈ యొక్క స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది కనుక మీరు చూస్తే భారతదేశంలో ఉన్న అతిపెద్ద స్టీల్ యాజమాన్య సంస్థ ఇది ఒకటని చెప్పవచ్చు. అంటే భారతదేశంలో ప్రభుత్వ పరంగా ఉన్న అనేక ఈ ఇనుము ఉక్కు పరిశ్రమలకు అధినేతగా కొనసాగేది SAIL. దాంతోపాటు భారతదేశంలో ఉన్న ప్రైవేట్ ఏవైనా ఇనుముకు సంబంధించిన కంపెనీల యొక్క అన్ని రకాల పర్మిషన్స్ కానీ మొదలైన వాటికి కూడా ఆధిపత్యం అంతా కలిగి ఉండేది ఏంటంటే SAIL అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా SAIL, IOC, గెయిల్, IOC అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, గెయిల్ అంటే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వంటి వాటిలాగానే ఇది కూడా ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చే ముఖ్యమైన వాటిల్లో ఇది ఒకటని మనం చెప్పుకోవచ్చు. దానికి ఈనాడు సోను మండల్ గారిని SAIL చైర్మన్గా నియామకం చేయడం జరిగింది. సోను మండల్ గారు గ్రాడ్యుయేషన్ అనంతరం ఈ యొక్క SAIL కంపెనీలో ట్రైనీ మేనేజర్గా చేరి క్రమక్రమంగా తను పదోన్నతులు పొందుతూ చివరికి ఈరోజు తను SAIL అధినేతగా ఎంపిక కావడం అనేది మనం చూసాం. తర్వాత ఈ ఖాదీ అన్నాను. సో రాను మనకేంటంటే ఈ పోర్టల్ ద్వారా లేదా ఈ కామర్స్ ద్వారా వస్తువుల అమ్మకం అనేది జరుగుతూ ఉందన్నది మీ అందరికీ తెలిసిందే. సో ఈ పరిస్థితిలో కనుక మీరు చూస్తే ఈ యొక్క ఈ ఖాదీ.com పేరుతో ఖాదీ వస్తువుల యొక్క అమ్మకం కోసం ఆ యొక్క విలేజ్ ఇండస్ట్రీ సంస్థ అంటే భారత ప్రభుత్వానికి చెందినది ఇది ప్రయత్నం చేస్తుంది అనేది 500 రకాల ప్రొడక్షన్స్లోని 50,000 రకాల వస్తువులను కూడా అంటే 500 టైప్ ఖాదీ ప్రొడక్షన్స్ ఉంటే అందులో వచ్చేసి మళ్ళీ ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి మనం కనుక తీసుకుంటే 50,000 దాకా ఉన్నాయి. ఉదాహరణకు జూట్ కావచ్చు, వుడ్ కావచ్చు, రకరకాల వాటిని కావచ్చు. మొత్తం 50,000 టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ఈ ఖాదీ.com ద్వారా అమ్మడానికి వాళ్ళ యొక్క ప్రయత్నం ప్రారంభించారన్నది నిన్న మనకు విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ ద్వారా మనకు పత్రికల్లో కనిపించింది. తన్వీర్ అరోరా ఈమె ఒక సైంటిస్ట్, నేషనల్ జియో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉండే దాంట్లో ఒక సైంటిస్ట్గా పనిచేస్తుంది. ఈనాడు యునెస్కోకు సంబంధించిన ఈ యొక్క జియో రీసెర్చ్లో పనిచేయడానికి ఈమెకు అవకాశం లభించింది. దాదాపుగా ఈ యొక్క NGRI నుంచి ఎంపికైన మొట్టమొదటి సైంటిస్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. జీవహింస అన్న ఈ జీవహింస దేనికి సంబంధించినది అని అంటే అసలు ప్రపంచంలో ఈ యొక్క మానవుడు జంతు హింస చేయకుండా మాంసం అనేది లభ్యం కావడం లేదు అన్నది తెలిసిందే. అయితే ఈ పర్యావరణవేత్తలు, జంతు ప్రేమికులు క్రమంగా దీన్ని తగ్గించాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు మొదలుపెట్టారు. చివరికి ఈనాడు సింగపూర్లో అమెరికాకు చెందిన ఒక అంకుర సంస్థ అంటే స్టార్టప్ కంపెనీ వాళ్ళు జంతువు యొక్క మూల కణాలను తీసుకొని మాంసాన్ని కృత్రిమంగా తయారు చేసి దాని వినియోగంలోకి తీసుకొని వచ్చారు. దీని ద్వారా దీన్ని స్వీకరించిన వారికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకపోవడం వల్ల దీన్ని మనం కొనసాగించవచ్చు అన్నారు. అయితే జంతు ప్రేమికులు, పర్యావరణవేత్తలు కోరుకుంటున్నట్లుగా జంతువులకు హింస తప్పింది, పర్యావరణ సమతుల్యత పెరుగుతూ ఉంది. పైగా ఈ యొక్క మనం ఆహారం కోసం పెంచుకుంటున్న జంతువుల వల్ల ఈ యొక్క ఉత్పత్తి అవుతున్న కర్బన ఉద్గారాలు కూడా మనకు తగ్గిపోయాయి. కానీ అదే సమయంలో దీంట్లో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఏంటంటే మనం స్వీకరించడం కోసం ఏవైతే జంతువులు పెంచుకుంటున్నామో వాటి ద్వారా విడుదలయ్యే మీథేన్తో పోల్చినప్పుడు ఈ కృత్రిమంగా తయారు చేసే ఈ మాంసం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఇది ఇంకా ప్రమాదకరం అని చెప్పేసి ఒకటి కూడా అంటే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అనేవి రెండు కనిపించాయి. డ్రోన్లు అన్నాం. డ్రోన్లు అనగా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈరోజు డ్రోన్లు లేని రంగం లేదనుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఏమైనా శుభకార్యాల సమయంలో కానీ లేదా కొండచర్య ప్రాంతాలలో పనిచేస్తున్న ఆర్మీ వారి కోసం ఉపయోగించడం కానీ, ఇక చివరికి డెవలప్డ్ స్టేట్లో కనుక మీరు చూస్తే వ్యవసాయం పైన వ్యవసాయంలో కూడా ముఖ్యంగా ఏంటి క్రిమి సంహారక మందులు కానీ మొదలైన వాటిని ఉపయోగించడానికి కూడా డ్రోన్లు ఉపయోగిస్తున్నాం. కొత్తగా చైనా వారు అంటే ఇది మొదట్లో USA వాళ్ళు డెవలప్ చేసిందే, ఇప్పుడు చైనా వాళ్ళు నీటి డ్రోన్లను తయారు చేశారు. నీటి డ్రోన్లు ఏంటంటే మనం సముద్రం లోపల ఇది వదిలివేయడం,
దాని ద్వారా సముద్రంలో జరిగే అన్ని రకాల యాక్టివిటీస్ని ఇది తన దగ్గర ఉన్న కెమెరా ద్వారా నిక్షిప్తం చేసి చైనా వారికి అందించడం మొదలు పెడుతుంది. అంటే ఎక్కడైతే లింకప్ ఉందో. మరి దీని ఉద్దేశం ఏంటి నీటి డ్రోన్ల యొక్కదంటే చైనా తయారీ వెనుక ప్రధానంగా ఉన్న ఉద్దేశం హిందూ మహాసముద్రం యొక్క ఆధిపత్యం కోసమే అనేది ఉంది. 2019లో సీ వింగ్ అనే పేరిట వీళ్ళు ఈ యొక్క డ్రోన్లను తయారు చేశారు. దీనికి మాతృక ఏంటంటే 2016లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన నేవీ వాళ్ళు చేసిన ఎల్బిఎస్జి అంటే ఏంటంటే లిటోరల్ బ్యాటిల్ స్పేస్ సెషన్ గ్లైడర్ అనేది ఏదైతే ఉందో అది చైనా వారికి హిందూ మహాసముద్రంలో దొరికింది, అంటే చైనా సీలో. సో ఆ చైనా సీలో దొరికిందని వాళ్ళు ఏం చేశారు, తీసుకోవడం, దాని ద్వారా యూఎస్ఏ పైన చర్యలు తీసుకోవాలనుకున్న దానికి యూఎస్ఏ వాళ్ళు ఇచ్చిన థ్రెటన్ తోటి ఆ యొక్క డ్రోన్ను తిరిగి వాళ్ళకు ఏదైతే నీటి డ్రోన్ ఉందో ఇచ్చారు. జనరల్గానే చైనా వారు రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా అనేక ఆయుధాలను తయారు చేసుకోవడం అనేది వాళ్ళ దగ్గర ఉన్న విషయం. అదే విధానాన్ని అవలంబించి ఈ యొక్క ఎల్బిఎస్జి సహాయంతో ఈరోజు వీళ్ళు సీ వింగ్ అనే డ్రోన్లను తయారు చేశారు అన్నది మనకు తెలుస్తుంది. డిసెంబర్ 15, 2016 చైనా వారికి అది దొరికితే 2019లో వీళ్ళు వాటిని రీమోడల్తో లేకపోతే రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా తయారు చేసి హిందూ మహాసముద్రంలోకి పెట్టారు. సో ఇది ఇటీవల కాలంలో ఇండోనేషియాకు చెందిన కొంతమంది మత్స్యకారులు కూడా వీటిని చూసినట్టుగా చెప్పుకున్నారు. మొత్తం 12 ఇలాంటి నీటి డ్రోన్లని హిందూ మహాసముద్రం మరియు చైనా సీలో చైనా వాళ్ళు వదిలివేశారని. సో ఆ డాటా అంతా కూడా వీళ్ళకు చేరుతూ ఉందనేది మనం చూసాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే చైనా దగ్గర ఇలాంటి నీటి డ్రోన్లు 12 ఉన్నాయి. మరి ఇవి ఎట్లా చేస్తున్నాయనంటే అధిక పీడనంతో కూడిన ఆయిల్ ఒక బెలూన్లో దీన్ని నింపి ఆ డ్రోన్ నీటిలోకి వదిలివేయడం, దాని ద్వారా ఇది సముద్ర గర్భంలోకి చేరడం, తర్వాత ఆయిల్ ఆ నీటి గాలిబుడగ నుంచి వెళ్ళిపోయిన తర్వాత క్రమంగా ఇది నీటిపైన తేలాడుతూ మొత్తం ఆ ప్రాంతంలో తచ్చాడుతున్న లేదా ఆ ప్రాంతంలో రహస్యంగా ఉన్న సబ్మెరైన్లు కానీ వగైరా కానీ ఏది ఉన్నా కూడా అది చైనాకు అందిస్తుంది అని చూసాం. డిపిఐ అనేది ఒకటి రాశాను. డిపిఐ అనేది ఏంటంటే కొత్తగా డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ని ఆర్బీఐ వాళ్ళు కొత్తగా దీన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడే దీన్ని వీళ్ళు తీసుకుంటున్నది ఏంటంటే 2018 మార్చిని బేస్ పీరియడ్ లేదా బేస్ ఇయర్గా తీసుకొని ఆనాటి నుండి భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ చెల్లింపులు లేదా తిరిగి తీసుకోవడాలు మొదలైన వాటికి సంబంధించిన ఒక ఇండెక్స్ను రూపొందించడం జరిగింది. ఈ ఇండెక్స్లో వాళ్ళు ప్రధానంగా తీసుకున్నది ఏంటంటే 5 అంశాలను ప్రధానంగా తీసుకున్నారు. అందులో మొదటిది చెల్లింపు సేవల సంస్థలు ఒకటి, రెండవది చెల్లింపు మౌలిక వసతులు మరియు డిమాండ్ 2, 3 చెల్లింపులు మౌలిక వసతులు మరియు ఈ యొక్క పరస్పర మార్పులు, తర్వాత చెల్లింపు సేవల పనితీరును, చెల్లింపుల యొక్క ప్రాధాన్యత 5 అంశాలను తీసుకొని ఈ డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ అనేది దాన్ని రూపొందించడం జరిగింది. యుఎన్ఎస్సి అంటే యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అన్నాం, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంటాం. ఈ భద్రతా మండలిలో P5 అనే 5 దేశాలు శాశ్వత సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. ఈ 5 దేశాలు మనం చూస్తే కనుక ఈ యొక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్ మరియు మనకు ఈ యొక్క రష్యా, తదనంతరం ఆసియా ఖండం నుంచి చైనా, మొత్తం 5. అంటే అమెరికా నుంచి ఒక కాంటినెంట్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు, ఈ ఏషియన్ కాంటినెంట్ నుంచి ఒకరే కనిపిస్తారు, ఆ తర్వాత మీకు యూరోప్ నుంచి మాత్రం 3 కనిపిస్తాయి. ఇవి కాక ప్రతి 2 సంవత్సరాల తాత్కాలిక పదవీ కాలంతో ఒక 10 దేశాలు కూడా ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే జనరల్గా నిష్పాతిక పద్ధతిలో ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి చేంజ్ అవుతూ వస్తాయి. సో ఇలా కనుక మనం చూస్తే 2 సంవత్సరాల కాల పరిమితితోటి జనవరి 1, 2021 భారతదేశం కూడా సభ్యత్వాన్ని పొందింది. ఎందులో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో. మళ్ళీ ఇది ఎప్పటి వరకు 2022 డిసెంబర్ 31 వరకు వీరికి ఉంటుంది. అంటే మొత్తం 24 నెలల కాలం పాటు. గతంలో ఎప్పుడైనా చేసిందంటే ఇది 8వ సారి. అంటే గతంలో 7 సార్లు భారతదేశం యుఎన్ఎస్సిలో సభ్యత్వాన్ని కలిగి ఉంది అనేది మనకు తెలిసిందే. రైట్. వ్యాక్సిన్. సో ప్రధానంగా వ్యాక్సిన్ అనేది మనకు ఈ సంవత్సరం అంటే గడిచిన సంవత్సరం 2020 తొలి నెలలో ఎక్కువగా మనం కరోనా వైరస్ గురించి వింటే
తర్వాత వచ్చే మిగతా సమయం అంతా కూడా మనం వ్యాక్సిన్ గురించి తరచుగా పేపర్లో వినడం చూడడం కానీ రకరకాలుగా. ఫైనల్గా మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఈ యొక్క ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ అండ్ స్పెషల్లీ వ్యాక్సిన్ తయారు చేసే సంస్థలు పోటీపడి అనేక రకాల వ్యాక్సిన్లు మాత్రం రూపొందించాయి కరోనాకి. సో ఏ రకమైన వ్యాధికైనా 100% వ్యాక్సిన్ అనేది మాత్రం లేనట్లుగానే ఈ యొక్క కరోనాకు కూడా అదే విధంగా లేదు. సో ఇప్పుడు మనం చైనాలో చూసుకున్నా, లేదా రష్యాలో స్పుత్నిక్ అనుకున్నా, అమెరికాలో ఫైజర్, మొడర్నా మొదలైనవన్నీ ఎన్ని అనుకున్నా కూడా అట్లా అందులో భాగంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆస్ట్రాజెకా లేదా కోవిషీల్డ్ అని పిలువబడుతున్న ఒక టీకాను రూపొందించారు. కోవిషీల్డ్ అనే దాన్ని ఇంగ్లాండ్లోనే కాదు, ఈనాడు భారత ప్రభుత్వం కూడా ఏం చేసింది, అత్యవసర పరిస్థితుల్లో దీన్ని వినియోగించవచ్చు, దానికి తగ్గట్లుగా ప్రణాళిక చేస్తున్నట్టుగా ఉంది. భారతదేశంలో పూణేలో ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆల్రెడీ మా దగ్గర ఈ యొక్క 5 కోట్ల డోసులు రెడీగా ఉన్నాయన్నది కూడా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. సో మొత్తానికి కనుక మనం చూస్తే భారతదేశంలో దీన్నే కనుక ఇవ్వవలసి వస్తే తొలి 6 నెలల్లోనే 30 కోట్ల మంది వరకు మేము అందించగలము అన్నది అటు సంస్థ కానీ ఇటు ప్రభుత్వం కానీ రెండు నిర్ణయించుకుంటూనే ఉన్నాయి. మనం ఈ యొక్క వ్యాక్సిన్ల చరిత్రను కనుక మనం గమనిస్తే యాక్చువల్గా మొట్టమొదటగా ఈ యొక్క వ్యాక్సిన్ల గురించి మనం చూడవలసి వస్తే స్మాల్ ఫ్యాక్స్ నుంచి టైఫాయిడ్ కానీ, ఇన్ఫ్లుయెంజా కానీ, పోలియో కానీ, ఆంథ్రాక్స్ కానీ, ఎంఎంఆర్ అంటే మీజిల్స్ మరియు మష్ అండ్ రుబెల్లా అని పిలువబడేది కానీ, చికెన్ ఫాక్స్, ప్లేగ్, ఎల్లో ఫీవర్, ఇట్లా రకరకాల వాటికి వ్యాక్సిన్లు ఇప్పటి వరకు మనం రూపొందించామన్నది తెలిసిందే. సో మొత్తంలో కనుక ఈ వ్యాధుల నేను చెప్పిన లిస్టులో కనుక చూస్తే ప్రపంచానికి ఎక్కువగా మానవాళిని అంటే మరణాలకు కారణమైంది మాత్రం ప్లేగ్ అనే చెప్తాం. సో దానికి ఇప్పటికి కూడా సరైన వ్యాక్సినేషన్ అనేది లేదు అనేది మనం చూసినాం. పోలియో అనే దానివల్ల అసలు అందులో ఈ మొత్తం వ్యాధుల్లో పోలియో వల్ల మాత్రం ప్రాణభయం లేదా ప్రాణాంతకమైనది అయితే కాదు, కాకపోతే మనిషిని జీవోత్సవంలాగా చేస్తుంది అనేది మాత్రం మనకు తెలుసు. సో కానీ కరోనా మాత్రం అలాంటిది కాదు, ప్రాణాలను హరించే అవకాశం కూడా ఎక్కువగా ఉందనేది మనం చూసాం. తర్వాత దాని కోరిలేటెడ్గానే పత్రికలో మనం ఒకటి చూసాం. వ్యాక్సిన్ అనేది మాత్రం ఇప్పుడు మనకు బాగా మోడర్న్ మెడిసిన్ ఏదైతే అలోపతి అని పిలుస్తున్నామో దీనికి సంబంధించింది. అలా కాకుండా ఆయుర్వేదం ద్వారా కూడా ఈ యొక్క కరోనా రాకుండా నిలువరించుకునే అవకాశాలు ఉన్నాయని కేరళ ఆయుర్వేద సంస్థ వారు చేస్తున్న పరిశోధనలకు గైడ్ చేయడానికి లేదా కంబైన్డ్గా స్టడీ చేయడం కోసం సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులర్ మైక్రోబయాలజీ ఏదైతే ఉన్నారో వాళ్ళతో ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. అంటే దేశీయంగా చాలా కాలం నుంచి మనం చూస్తూనే ఉన్నాం భారతదేశంలో కూడా ఈ యొక్క ఆయుర్వేదం, హోమియోపతి, తర్వాత మొదలైన ఏవైతే దేశీయ ఉన్నాయో ఈ సిద్ధకు సంబంధించిన అన్నిటిని కూడా కలిపి ఒకటిగా ఆయుష్ అనే పేరుతో మనం పిలుచుకుంటూ ఆయుష్ డెవలప్మెంట్ అనే దాన్ని చూస్తూనే ఉన్నాం. అంటే దేశీయ వైద్య అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం కాబట్టి అందులో భాగంగా ఈ యొక్క ప్రయత్నం అనేది జరుగుతుంది. నిజానికి కొన్ని డిసీజెస్కి అలోపతిలో మెడిసిన్స్ ఉండవు, కొన్నిటికి ఆయుర్వేదంలో కూడా ఉండవు. ఉదాహరణకు మనకు అపెండిసైటిస్ లాంటిది ఉందనుకోండి, కంపల్సరీ దానికి సర్జరీ చేయాల్సిందే, అది ఆయుర్వేదంలో సాధ్యం కాకపోవచ్చు ఇప్పుడున్న దీంట్లో. సో అదేవిధంగా కొన్ని స్కిన్స్ కానీ లేకపోతే రకరకాల ఎలర్జీస్కి అలోపతి ద్వారా కూడా క్యూర్ కాకపోవచ్చు. కాబట్టి 2 రకాల మెడిసిన్స్ అనేటివి మనం సజీవంగా ఉంచడం ప్రపంచానికి. ఆ తర్వాత కనుక మీరు చూస్తే చివరిలో SNT అని రాశాను, సైన్స్ అండ్ టెక్నాలజీకి స్వయం ప్రతిపత్తి ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. కారణం ఏంటి దీనికి సంబంధించింది అట్లా రావడానికి అన్నది కనుక మీరు చూస్తే, ఒకటి రాబోయే దశాబ్ద కాలంలో అంటే నెక్స్ట్ 10 years ఈ డికేడ్లో ప్రపంచంలోనే సైంటిఫిక్ డెవలప్మెంట్స్ అండ్ ఇన్నోవేషన్లో భారతదేశం తొలి 3 స్థానాలలో ఉందనుకున్నప్పుడు దాన్ని అటానమస్గా ఉంచడం ఎంతవరకు ఉపయుక్తం అని చెప్పేసి దీని మీద మనం ఒక స్పెషల్ వీడియో తర్వాత కూడా మనం దాని కన్సర్న్ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ తోటి మనం చేపించే ప్రయత్నం ఒకటి చేద్దాం. సో అది ఒకటి. సో దిస్ ఈజ్ ద కరెంట్ అఫైర్స్ లివ్స్ టుడే. అండ్ మళ్ళీ మనం రేపు సండే కాబట్టి జనరల్గా మీకు ఎట్లాగా ఉండదు, మళ్ళీ సండే విల్ మీట్ విత్ ద సేమ్ టైం.